హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్. చాలా రోజులైంది బ్లాగ్ చేయక. ఇంకోటి ఏంటంటే కొంచెం మన బైక్ అయితే చిన్న యాక్సిడెంట్ అయిందన్నమాట. తమ్ముడు ఒక అతను అయితే తీసుకెళ్ళి కింద పడేసిండు. సో ఇప్పుడైతే మనం దాన్ని ఫ్రెండ్ గ్యారేజ్ దగ్గర తీసుకెళ్ళి మనం కొంచెం రిపేర్ చేయించాలి. బైక్ ఏమైంది అనేది మాత్రం నేను కిందకి వెళ్ళి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చలో స్టార్ట్ అవుదాం మరి. సో చూడండి, బైక్కి డ్యామేజ్ వచ్చేసి ఇది ఒక్కటి కొంచెం గట్టిగా అయింది. ఈ ప్యానల్ సెట్ మొత్తం మార్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది 4x స్టెమ్ ఉంది కదా, కనబడుతుందా? ఇక్కడ ఇరిగిపోయింది, కనబడుతుంది కదా. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ కట్ అయిపోతుంది. ఇంకా హ్యాండిల్ అయితే టోటల్గా బెండ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎంత గట్టిగా పడ్డది బండి మాత్రం. ఈ క్లచ్ ఇవన్నీ మార్చుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం. ఇంకోటి ఏంటంటే ఈ బంపర్ మొత్తం ఇరిగిపోయింది, బోల్ట్ లోపలికి. ఆ బోల్ట్ ఒకటి తీపేయడానికి ట్రై చేసినాం కానీ రాలేదు. ఈరోజు డ్రిల్ వేసి స్లీవ్లు వేస్తారు, అది కానీ చేపించాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఈ స్టెమ్ మార్చాలన్నమాట. సో డైరెక్ట్గా నేనైతే నా అక్కడ గోప్రో ఇప్పుడు ప్రజెంట్ ఛార్జింగ్ పెట్టలేదు, అనుకోకుండా బైక్ రిపేర్ చేపిద్దాం అనుకున్నా. సో డైరెక్ట్ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి కలుస్తాం మీకు. ఇక్కడనే 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ గ్యారేజ్. డైరెక్ట్ ఇక గ్యారేజ్కి వెళ్ళి కలుస్తాం. గాయస్ ఫైనల్లీ అయితే మనం గ్యారేజ్ దగ్గరకు వచ్చినాం అన్నమాట. సో ఇప్పుడైతే బైక్ ఇప్పాలి. ఇప్పుడు చూడండి, బైక్ మొత్తం టైం ల్యాప్స్లో ఇప్పుతా. టైం లేదు కాబట్టి అంత బ్లాగ్ చేయడానికి టైం లేదు. ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది. ఇప్పుడు బైక్ ఇప్పుతోనే మళ్ళీ నైట్ అయితే నైట్ ఎక్కిస్తాం, లేదంటే మళ్ళీ మార్నింగ్ ఎక్కిస్తాం. సో టైం ల్యాప్స్లో చూడండి, బైక్ మొత్తం డిస్మాంటిల్ చేయాలి. ఫ్రంట్ పోర్షన్ అనేది చూడండి, బైక్ మొత్తం బుడదబుడుతుంది, కడిగియాలి. అసలు బైక్ దిగాక చాలా రోజులైంది. సో టైం ల్యాప్స్ పెడతా చూడండి. సో గైస్ నియర్లీ టైం వచ్చేసి అయితే 7:30 అలా అవుతుంది. ఇంకా పార్ట్ అయితే రాలేదు, 4x స్టెమ్ రాడ్ అయితే రాలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అది రాగానే ఇక ఎక్కిచ్చేస్తాం. ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదన్నమాట. సో నేనైతే బైక్ మొత్తం ఫిట్ చేసుకొని కలుస్తాను. సో గైస్ టైం అయితే వచ్చేసి 10 అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే బైక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తా రేపు బ్లాగ్లో. బైక్ అయితే ఇప్పుడు ఆర్క్ వెల్డింగ్ షాప్ దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. ఈ బోల్ట్ ఉంది కదా, బంపర్కి ఇరిగిన బోల్ట్, ముందు బ్లాగ్లో చెప్పిన కదా, ఆ బోల్ట్ని అయితే ఇప్పుడు తీపిస్తున్నాను అన్నమాట. లోతు ఇరిగిందిగా, తలకాయ కాడికి మట్టానికి ఇరిగింది. ఇంకో చూడండి, ఇదే బోల్ట్. ఈ బోల్ట్ తీయడానికైతే మామూలు టాస్క్ కాలే నాకైతే. బైక్ అయితే మెకానికల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను వాషింగ్కి పెట్టేసి బయటికి వెళ్ళిన, పవర్ లేదని. వచ్చేసరికి వాషింగ్ కానీ సగం అయిపోయింది చూడండి. సో గైస్ చూడండి, బైక్ అయితే ఎంత క్లీన్ అయిపోయిందో అసలు. ఈ ప్యానల్ ఒక్కటి మాత్రం అసలు పెండింగ్ ఉంది. ఆ ప్యానల్ వచ్చినా వేయించేటోని ఏమంటే, కాకపోతే ఆర్డర్ పెట్టుకోవాలన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మనకు బైక్ నడిస్తే చాలనుకున్నా. ఇంకోటి ఏంటంటే ఈ అడ్జస్టబుల్ లెవర్ వస్తుంది 390కి, ఇది కానీ కొంచెం పెండింగ్ ఉందన్నమాట. ఈ రెండు ఇప్పుడైతే మేజర్ వర్క్ అయితే అయిపోయింది. మైనర్ వర్క్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, ఈ తర్వాత చేయించుకుందాం మనం. సో గైస్ చూడండి, ఈ బ్లాగ్లో నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే, బైక్స్ మాత్రం అసలు ఎవరికి ఇవ్వకండి. ఇస్తే మాత్రం ఇక పడితే అసలు మనం ఆలోచించుకోలేము. ఇక మనం ఆల్మోస్ట్ మన కాడ పాకెట్ మనీ మొత్తం పెట్టి తీసుకున్న బైక్స్ అవన్నీ మొత్తం ఉంటాయి కదా. ఇప్పుడు బండికి ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం ఏం చేయలేము అసలు. ఇప్పుడు నాకు మొత్తం ఖర్చులు మొత్తం నేనే పెట్టుకున్నా ఈ బైక్కి. సో మెకానిక్ ఛార్జెస్కి పెట్టడానికి లేక మేమే ఉడవికి మేమే ఫిట్ చేసుకున్నాం అన్నమాట.
ఇది పొజిషన్. బైక్ మాత్రం మీరు మ్యాక్సిమం తీసుకుంటే మీరు తోలుకోవడానికే ట్రై చేయండి. ఎంత సొంత తమ్ముడైనా ఎంత ఎవడైనా కానీ చేపిచ్చి అయితే ఇయ్యాడు. మళ్ళీ మన డ్యామేజే, మళ్ళీ మనకు పేరు రావాల్సిందే. సో ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నా. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. రైట్ సేఫ్ గైస్. బాయ్ బాయ్.